సిటీలో వరుస హత్యల నేపథ్యంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇళ్లలో నుంచి బయటికి రావాలంటేనే ఎక్కడ ఏ క్షణం ఎలా ఉంటుందో అనే ఆందోళన. మధ్యలో జనం చిన్నాభిన్నం అవుతున్నారు. వీటన్నిటికీ కారణం ఎవరు? వీటి వెనక ఉన్న ఆ నరహంతకులు ఎవరు? వారికి సహకరించినది ఎవరు? అసలు వారి టార్గెట్ ఏమిటి? ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ చేతులెత్తేసిందా లేక చూసి చూడనట్టు ప్రవర్తిస్తుందా అనే సందేహం వ్యక్తమవుతున్నాయి. పబ్లిక్ ను కాపాడవలసిన పోలీసులకు జీతాలే కావాలా? పబ్లిక్ జీవితాలతో సంబంధం లేదా? మర్డర్స్ 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 వాట్ ఈస్ హెల్ ఈస్ హ్యాపెనింగ్ దిస్ సిటీ? ఈ నాన్సెన్స్ న్యూస్ చూడాలంటే ఇరిటేషన్ వస్తుంది. ఆడదానికి కడుపు కారణం మగాడే ఓకే, కానీ సిటీలో ఏ స్మాల్ ఇష్యూ అయినా కూడా దానికి రెస్పాన్సిబిలిటీ పోలీసుది ఎలా అవుతుంది? మాకేమైనా మూడో కన్నుందా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? కీప్ ది పోలీస్ ఎవ్రీవేర్. హలో, కమ్ టు ది క్యాబిన్. సార్, నాకు కావాల్సింది నీ సెల్యూట్ కాదు, సొల్యూషన్. దేని గురించి సార్? మర్డర్స్ 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 వాట్ ఈస్ హెల్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ సిటీ? మా వాళ్ళు అదే పనిలో ఉన్నారు సార్. ఐఎమ్ గివింగ్ యూ సూటెడ్ సెట్ ఆర్డర్స్. ప్రొసీడ్. కాల్చి కనిపిస్తా సార్. ఓకే. కాల్చి కనిపించు అంటాడేంట్రా? మనం ఏమైనా పిట్టలు కొట్టేవాళ్ళ కనిపిస్తున్నామా వాడికి? సార్, ఐజీ గారు సార్. ఐజనేనా? నాకు బూతులు వస్తున్నాయి. ఏసీ రూమ్ లో కూర్చొని ఎంత సోలైనా చెప్పొచ్చు. దూల తీరేది మనకి. ఐజంట ఐజీ. నేను ప్రెస్ స్టేషన్ లో ఉంటే ప్రొఫైల్స్ పొజిషన్స్ చూడను. ఇన్ని హత్యలు చేస్తున్నాడంటే వాడు పిచ్చోడు కాదు, పోలీసులను పిచ్చోడు చేస్తున్నాడు. ఏ రాజకీయ బలం లేకుండా ఏ లుచ్చా నాకుడుకు ఇలాంటి క్రైమ్స్ కి ధైర్యం చేయడు. ఎంత ఆవేశపడినా ఇలాంటి వాళ్ళ వల్లే మనకి ప్రేక్షక పాత్ర అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? నథింగ్ ఎల్స్. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వాళ్ళ సాల్తీలు కౌంట్ చేసుకోవడానికి రెడీ అవ్వు. ఓకే సార్. పదా. డ్రగ్, వన్ అండ్ ఓన్లీ వెపన్. జనరల్గా ఆడదంటే మగాడికి, మగాడంటే ఆడదానికి మూడు. కానీ ఇద్దరికి ఈ డ్రగ్స్ అంటే క్రేజ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డ్రగ్స్. అభిషేకం చేయాలరా? మీ బాస్ కి మీకు కలిపి రక్తాభిషేకం నేను చేస్తారా? ఏం దొరికారా? పోలీస్ డిపార్ట్మెంట్ కి రెస్ట్ లేకుండా చేసి మీరు రిలాక్స్ అవుతున్నారా? ఏ పోలీస్, చల్ చల్. కమిషన్ రాకపోతే రిక్వెస్ట్ చేయి, ఈగో హట్ అయితే ఆర్డర్ చేయి. ఆ ఆప్షన్ కూడా ఉంది నీకు. సిటీ మొత్తాన్ని డ్రగ్స్ కి బానిసలు చేసి మీ పార్టీకి మీరు మర్డర్స్ చేసుకుంటూ క్యాబ్ దొరికినప్పుడు ఇలా పార్టీలు చేసుకుంటారా? మోస్ట్ డేంజరస్ ప్లేస్ లో ఉండి మాట్లాడుతున్నావు. ఇంత యంగ్ ఏజ్ లో చేస్తారని అసలు ఊహించుండరు కదరా. మీలాంటి నా కొడుకులు ఏరి పారేయడం, డిపార్ట్మెంట్ ఈగో సాటిస్ఫై చేయడం నాకు అలవాటేరా. రండిరా.
అడుగడుగున అలజడి రేపరా విధ్వంసం చేసే అణువణువును ముంచి తేల్చరా నర నరమున నింపుతూ యముడై నువ్వే ఆయుష్ తుంచర ఎదురుగా ఎవడు నిలబడును నీకు అంతం చేయు అస్త్రమే నీవై నరమేధం సృష్టించరా మనుషులుగా చేసే జీవితాలు నలిపేరా అడుగడుగున అలజడి రేపరా విధ్వంసం చేసే అణువణువును ముంచి తేల్చరా నర నరమున నింపుతూ అరిచే అరుపు ఆకాశమండిన అడుగెనకేయవద్దు శవాలై నిన్ను పట్టవచ్చిన కల్పనం నీకు వద్దు రక్తంలో గడ 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 గర్జించు చిమ్మ చీకటై లోకాన్ని కమ్మర పిడుగై కదులు కలియుగము నడుమున అడుగడుగున అలజడి రేపరా విధ్వంసం చేసే అణువణువును ముంచి తేల్చరా నర నరమున నింపుతూ నరరూపాన ఈ నేల నడిచే నరకాసురుడు నువ్వు ఉగ్రరూపుడై పోటెత్తు అలుపట్టు ఎరుగనే వద్దు పద పద బల బల పరుగెత్తు నువ్వే దడ 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 దడిపించు నువ్వే మరణం వైపు మళ్ళించి నడవర మరు జన్మంటూ లేకుండా చెయ్యరా అడుగడుగున అలజడి రేపరా విధ్వంసం చేసే అణువణువును ముంచి తేల్చరా నర నరమున నింపుతూ నో, వీళ్ళు క్రిమినల్స్ కాదు, జస్ట్ డ్రగ్ సప్లయర్స్. ఇంతకీ హంతకులు ఎవరు? గవర్నమెంట్ జాబ్ అని కావాల్సినంత కట్నం తీసుకొని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సార్. కానీ ఈ లైఫ్ చూశాక అమీర్పేట వెళ్ళి ఏదో ఒక సాఫ్ట్వేర్ కోర్స్ చేయాలనిపిస్తుంది సార్. పోలీస్ జాబ్ అనేది నాట్ ఓన్లీ డ్యూటీ, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఆదర్శంతో కూడిన బాధ్యత. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం దొరకడం చాలా అదృష్టం. కొన్ని వందల మంది జీవితాల్ని సేవ చేసే అదృష్టం అనేది. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే స్వార్థం సులభం కాదు. దేశ ప్రజల క్షేమం, వారి కళ్ళలో సంతోషం. దానికోసం పనిచేయండి. సారీ సార్. ఇట్స్ ఓకే. మన ఆపరేషన్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టండి. ఇదంతా చేస్తుంది ఎవరో కాదు, ఒక సైకో.
ఎక్కడికి వెళ్తావే? ప్లీజ్ నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్. ఎక్కడికి వెళ్తావు?
హలో, ఎక్కడున్నావురా? ఎప్పుడొస్తావు? తొందరగా వచ్చేరా, నాకు చాలా భయంగా ఉంది. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? అవును, తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయంట కదా? ఏం లేదురా, మార్నింగే నాకు పీడకలు వచ్చింది. ఎంత భయం వేసిందో తెలుసా? గుండె ఆగిపోయినంత పని అయిందిరా. ఇంట్లో నేను కాకుండా ఇంకెవరో ఉన్నట్టుగా ఉందిరా. నీకేం బాబు, నువ్వెన్నైనా చెప్తావు, అనుభవిస్తుంది నేను కదా. ఈ ఇంట్లో నేను కాకుండా ఇంకెవరో ఉన్నట్టుగా ఉందిరా. ఏమో, నాకు చాలా భయంగా ఉందిరా. తొందరగా వచ్చేసి ప్లీజ్. ఏంటి ముద్దా? నో 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 నో, ఏదైనా నువ్వు వచ్చిన తర్వాతే. ఓకే బాయ్, మిస్ యూ. లేదు లేదు లేదనిపించే నీ నడుమున నాద స్వరమే వినిపించే ఈ క్షణమున కాదు కాదు కాదనకుండా ఊకోవే కానరాని గాలల్లే ననుగా కోరి కోరి కోరుకున్నా నిన్నేమైనా చేరి చేరి చేరుకోవే ఏదేమైనా వీడిపోని కలనై ఉంటా నీ నయనాన హద్దు వీడి హద్దుకు పోవే ఓ నెరజ
అమ్మాయిని అమ్మ ఆనంద్ సార్ లేరా? సార్ బెంగళూరు వెళ్ళారు. అవును, ఇంతకు ముందు ఎప్పుడు మిమ్మల్ని అయ్యగారితో చూడలేదే. అయ్యగారికి మీరేమవుతారు? నేను మీ అయ్యగారి వాళ్ళ కజిన్ని. అయినా ఆనంద్ నాకు పని మనిషి వస్తున్నట్టు చెప్పలేదే. అయ్యో, ఆయనకి ఎన్ని పనులుంటాయమ్మా, మర్చిపోయి ఉంటారు. అవును, ఇంతకు మీకు టీ ఇష్టమా కాఫీ ఇష్టమా? కాఫీ బాగా స్ట్రాంగ్గా ఉంటే ఇష్టం. అవునా, అయ్యగారికి కూడా స్ట్రాంగ్ కాఫీ అంటే బాగా ఇష్టం. నేను కూడా. ఏంటి? అదేనమ్మా, అయ్యగారికి కూడా నా చేతి కాఫీ అంటే బాగా ఇష్టం. ఒక్క నిమిషం కాఫీ తెచ్చేస్తా. ఇదిగో అమ్మాయి గారు కాఫీ. రత్తాలు, కాఫీ చాలా బాగా పెట్టావే. థ్యాంక్స్ అమ్మాయి గారు. ఉంచండి అమ్మాయి గారు, ఈ పాట అంటే నాకు ప్రాణం. రత్తాలు, నేను వచ్చేసా. ఉండవయ్యా. ఎవరు ఈ అమ్మాయి కసుకుమంది? నోరు ముయ్యవయ్యా, కళ్ళు పోతాయి. అయ్యగారి చుట్టాలు. దండాలమ్మాయి గారు. ఓర్ని ఏషలో. ఇంతకీ నీ పేరేంటి? సీనండి. ఏ సీను? దుబాయ్ సీనా, డాన్ సీనా, లేకపోతే అల్లుడు సీనా? వాచ్మెన్ సీనండి. నిజమే, నీకు కొంచెం నోటుతో లెక్కవే. పోయి పని చూసుకో. అలాగే అండి. రత్తాలు. చీ వదలవయ్యా. రత్తాలు, నేను చూస్తుంటే ఫ్రూట్స్ మార్కెట్ గుర్తొస్తుంది. దానిమ్మ లాంటి నీ పళ్ళు, దొండపండు లాంటి పెదాలు. ఇప్పుడే అందిన సమాచారం. హైదరాబాద్ నగరంలో ఒక సైకో సంచరిస్తున్నట్టు వచ్చిన వార్త హైదరాబాద్ వాసులందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. కేవలం సిటీ దరిదాపుల్లోనే వరుసగా హత్యలు జరగడం, ఆ హత్యలు ఒకే వ్యక్తి చేసినట్టు పోలీసులు నిర్ధారించడంతో ఇది ఒక సైకో చేసిన పనని హైదరాబాద్ కమిషనర్ తెలిపారు. ఈ హత్యలు చేసిన వ్యక్తి పైకి సాధారణంగా కనిపించినా ఎంతో కిరాతకుడని, అయితే ఈ హత్యలు చేసినది ఎవరనేది ఇంతవరకు నిర్ధారణ కాలేదు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా సరే అనుమానంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయవలసిన సిటీ కమిషనర్ ఆదేశించారు. మీతో పాటు ఎవరైనా ఉన్నారా అమ్మాయి గారు? లేరే. మరి ఆ చప్పుడు? ఏమో తెలీదు, చూద్దాం పదా. మా ఇంట్లో పిల్లి చేస్తుంటదిలే అమ్మా, రోజు అలానే చేస్తుంది. నువ్వు రాకముందు కూడా ఇలానే సౌండ్స్ వచ్చాయి. రత్తాలు, నాకెందుకు భయంగా ఉంది. ఎందుకు భయం అమ్మా, రోజు ఇంట్లో తిరిగేదాన్ని, నాకేంది భయం? రండి దాన్ని తేల్చేద్దాం. సీనురా. మీరు అటు వెళ్ళి చూడండి, నేను ఇటు వెళ్ళి చూస్తాను. సీను, నువ్వు అటు వెళ్ళి చూడరా, నేను ఇటు చూస్తా. సరే.
అంకుల్ చచ్చిపోయింది సీను. సీను సీను హాయ్ బేబీ. ఏంటి క్లైమాక్స్లో రావాల్సిన పోలీసులు కాస్త ముందుగానే వచ్చారని షాక్ అయ్యావా? పాయింటేగా. సార్ అమ్మాయిలు బొద్దికని చూస్తే భయపడతారు సార్, పోలీసుని చూస్తే మాత్రం భయపడరు సార్. అంటే ఈ భయం వెనక ఏదో భయంకరమైన రీజన్ దాగి ఉంది. పాయింటేగా. పాయింటే సార్, పాయింట్కి వచ్చారు సార్. సార్ 7 సార్ 7 సైకో సైకో సార్. హలో హలో హలో, కంగారు పడుతున్నావా? కన్ఫ్యూజ్ అవుతున్నావా? సార్ పైన ఎవరో మా వాచ్మ్యాన్ ని పని మనిషిని చంపేశారు సార్. సైకో ఉన్నట్టుగా ఉన్నాడు సార్ పైన. సార్ పాయింట్ మిస్ అవుతున్నా సార్. ఈ అమ్మాయి ఎవరు, ఇక్కడ ఎందుకు ఉంది? ఎస్, ఇంతకీ నువ్వెవరు? ఆనందరావు అంకుల్, మా రిలేటివ్. అప్పుడప్పుడు క్యాజువల్ గా వస్తూ ఉంటాను, కానీ ఇప్పుడు వచ్చి చూస్తే ఇలా అయింది సార్. మరి ఆనందరావు ఎక్కడ? క్యాంప్ పని మీద బెంగళూరు వెళ్ళారు. డోర్స్ అన్ని ఓపెన్ చేసి ఉన్నాయి. డౌట్ వచ్చి చూస్తే సవాలున్నాయి సార్. సార్ నేను ఇంటికి వెళ్ళొస్తా సార్. రేయ్, ఏం పోతా ఉండరా? ముగ్గురు వదిలి పెళ్ళాము, ఎస్ఐ వదిలి కానిస్టేబుల్ వెళ్ళడం చట్ట విరుద్ధం రా. ఎమర్జెన్సీ సార్. పెద్ద పెద్ద బాత్రూమ్లు ఉన్నాయి, ఇక్కడే వెళ్ళు. సార్ బయట బాత్రూమ్లు కంఫర్టబుల్ ఉంటాయి సార్. ఏం వెళ్తావులేరా, సాటి ఆడపిల్లకు తోడుగా ఉండి వాడంతూ చూద్దాంపా. రండి సార్ రండి, ఇక్కడే సార్. రండి రండి, ఇక్కడే సార్, ఇక్కడే ఇక్కడే ఎక్కడా సార్. శవం? వాడు కనిపిస్తే ఆడుకుంటా. కనిపిస్తే వాడుగా సార్, మనం చస్తాం. ఇక్కడే సార్, ఇక్కడే ఉండాలి. సంథింగ్ హ్యాపెండ్. ఆ సైకో కూడా హైడ్ చేసి ఉంటాడు సార్. ఓ, నీకు అలా అనిపిస్తుందా? నాకు సగం అలాగే అనిపిస్తుంది. మరి మిగతా శవం ఎక్కడ? ఉన్నారు సార్, పైన మా పని మనిషి. పాపం క్షణం తీరిక లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉండేది. మా అంకుల్ రెస్ట్ తీసుకోమన్నా తీసుకునేదే కాదు. మేడం ఇప్పుడు పర్మనెంట్ రెస్ట్ తీసుకుంటా. రెస్ట్ ఇన్ ప్లీజ్. ఏది చూపించు. ఉన్నారు సార్ పైన. పదండి సార్ చూపిస్తాను. పదండి. రండి సార్ రండి. రండి సార్ రండి, ఇక్కడే సార్, ఇక్కడే సార్, ఇక్కడే ఇక్కడే సార్. అంతా శవం పడి ఉండేది సార్. ఓకే, కూల్ కూల్ మేడం. మరి ఎక్కడ శవం? ఇక్కడే సార్, ఇక్కడే ఉండాలి సార్, ఇక్కడే శవం ఉండాలి సార్. కింద వాచ్మెన్ శవం ఉండాలి, ఇక్కడ పని మనిషి శవం ఉండాలి, కానీ లేరు. హౌ? ఆ సైకో గడే హైడ్ చేసేసి ఉంటాడు సార్. ఓకే, కూల్ 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 కూల్. రండి రండి మేడం, రండి మేడం రండి. కూల్ కూల్ కూల్. కూర్చోండి టేక్ యువర్ సీట్. రేయ్, నువ్వు అలా వెళ్ళి చూడు. ఓకే సార్. నేను ఇలా వెళ్ళి చూస్తాను. ఓకే. సార్ ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. టేక్ యువర్ సీట్. ఇమ్ము, రే ఇమ్ము, ఇమ్ము లేవరా. రే ఇమ్ము, ఇమ్ము, రే ఇమ్ము, రే ఇమ్ము లేవరా. రే ఇమ్ము, నువ్వు లేకుండా ఎలారా? నాకు టైం పాస్ ఎలారా? నువ్వు లేకుండా నా మీద కౌంటర్లో ఎవరేస్తారా? ఇమ్ము, ఎన్ని తిట్టినా నాతోటే ఉండేవాడివి కదరా. ఇమ్ము, రేయ్ లేవరా. నన్నెప్పుడు నవ్వించా నువ్వు, నన్ను వదిలేసి ఇలా ఏడిపిస్తావరా? నువ్వు గ్రేట్ రా ఇమ్ము. చూసావా, ఎప్పుడు నాతో ఉంటానని ఇమ్ము ఈరోజు ఇలా వెళ్ళిపోయాడు. రే నా కొడక్క, వస్తా, నీ అంతు చూస్తా.
సైకో. ఏంట్రా నన్నే పట్టిస్తావరా? పడై, కర్ర పడై, ఫస్ట్ కర్ర పడై, కాల్ చేస్తా. చెప్పు, ఎవరు నువ్వు? చెప్పు. చెప్తాను. అరే ఏమైందంటే మామా? రే బండి ఆపరా, ఎవరు వెళ్తున్నారు? ఆపరా బండి, చూద్దాం. వచ్చేయ్. ఎవడ్రా వాడు? చూసారా? పద. తప్పు చేసి మీ రౌడిజం ఏంట్రా? డ్రగ్స్ వల్ల ఎంతమంది లైఫ్ స్పాయిల్ అయిపోతున్నది తెలుసా? అయితే నాకేంట్రా? నాకేంటి అనుకుంటే సృష్టి సర్వనాశం అయిపోతుంది. హాస్పిటల్కి వచ్చిన ఏ పేషెంట్ బ్రతకడు. ఈ సొసైటీలో సేఫ్టీ ఉండదు. ఎక్కడ దాకో ఎందుకురా? నాకేంటి అని మీ అమ్మే అనుకుంటే నీకు ఈ జన్మే ఉండదురా. నీతి నిజాయితీ నా బ్లడ్ లో రెడ్ సెల్స్ వైట్ సెల్స్ లాంటివి. మీలాంటి వాళ్ళు ఈ సొసైటీని భ్రష్టు పట్టిస్తుంటే అవి మరుగుతాయి, మట్టు పెడతాయి. రండ్రో. నీతి వాక్యాలు బాగానే చెప్తున్నాడు రా. రచ్చిపోతున్నాడు. వేసాడు రా. బ్రతకండ్రా, ఇంకొకరిని చంపి కాదు. ఎంజాయ్ చేయండిరా, ఇంకొకరిని ఏడిపించి కాదు. మళ్ళీ రిపీట్ అయిందో డోస్ డబుల్ అవుద్ది. పదండ్రా. సూపర్ రా మామా.
మేడం గంట నుంచి వెయిట్ చేస్తున్నారు, ఏమైనా ఆర్డర్ ఇస్తారా? ఒక ఫోర్క్ అండ్ ఫింగర్ బౌల్. అవెందుకు మేడం? ఫోర్క్ తో నేను పొడిచి ఫింగర్ బౌల్ తో హ్యాండ్ వాష్ చేసుకుందామని. మేడం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా, ఇరిటేషన్ తెప్పించుకో వెళ్ళు. అబ్బో రే బయట వెయిట్ చేయండి రా, వెళ్ళొస్తా. పర్లేదురా మామ, మేము వస్తాం. లోపల లావా ఉంది రోయ్, ఆ హీట్ ని మీరు భరించలేరు. పర్లేదు మామ, బర్నర్ రాసుకుంటాం, కానీ మీ ఇద్దరు రూమ్మేట్ చూడాలని ఉందిరా. బాబు బంగారం, అమ్మాయి దగ్గర ఇన్ టైంలో వెళ్తే ఏదైనా ఇస్తారు, లేట్ చేస్తే టార్చర్ చూపిస్తారు. మూసుకొని లైవ్ చూడు. బాయ్. ఓకే, ఆల్ ది బెస్ట్. హాయ్ స్వీట్ హార్ట్. టైం ఎంత? ఏంటి ఇది అడగడానికి నన్ను రమ్మన్నావు? నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి ఎగ్జైట్ గా వస్తే. నీకు ఒక స్పెషల్ మ్యాటర్ చెప్పాలనుకున్నా కానీ. అవునా, ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పు. పోరా, నా మూడ్ అంతా డిస్టర్బ్ చేసావు. అను పోరా. అను అను బంగారం చెప్పవే. దిల్లంతా డీజే లాగా మోగిందే, ఒళ్ళంతా పూనకమొచ్చి ఊగిందే. దిల్లంతా డీజే లాగా మోగిందే, ఒళ్ళంతా పూనకమొచ్చి ఊగిందే. నీ అందం చూస్తే నాకు, నీ అందం చూస్తే నాకు, నీ అందం చూస్తే నాకు మతిపోతోందే. ఓ దండం పెట్టి నీకు, ఓ దండం పెట్టి నీకు, ఓ దండం పెట్టి నీకు పూజలు చేస్తా. ఇల్లంతా డీజే లాగా మోగిందే, ఒళ్ళంతా పూనకమొచ్చి ఊగిందే. దిల్లంతా డీజే లాగా మోగిందే, ఒళ్ళంతా పూనకమొచ్చి ఊగిందే. మతిపోగొట్టొద్దు, మిగమగ పెట్టే మాటలతో మతిపోగొట్టొద్దు. నిందలు వేయొద్దు, నిన్నే ఏదో చెడగొట్టానని నిందలు వేయొద్దు. నీ తడి పొడి పెదవుల తల తల చూస్తే, నీ తల్వార్ చూపులే మిలమిల మరిస్తే. దిల్లంతా డీజే లాగా మోగిందే, ఒళ్ళంతా పూనకమొచ్చి ఊగిందే. దిల్లంతా డీజే లాగా మోగిందే, ఒళ్ళంతా పూనకమొచ్చి ఊగిందే. సరేలే నువ్వంటే నాకెంతో ఎంతో ఇష్టంలే. సరేలే నువ్వంటే పర్వాలేదంట, నన్నేదో చేసే నీ ఇష్టం పర్వాలేదంట. నీ సరసం వరసై సపోర్టు నాకే చేస్తే, నీ విరహం విరిచి సంతోషమేదో ఇస్తే. దిల్లంతా డీజే లాగా మోగిందే, ఒళ్ళంతా పూనకమొచ్చి ఊగిందే. దిల్లంతా డీజే లాగా మోగిందే. ఒళ్ళంతా పూనకమొచ్చి ఊగిందే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పేషెంట్స్ పంపించమంటారా సార్? పంపించు. ఓకే సార్. నమస్కారం సార్. కూర్చోండి. నా కూతురికి అపెండిక్స్ ఆపరేషన్ చేశారు కదా సార్. అయితే ఏంటి? బిల్లు 70,000 వేశారు సార్. డబ్బులు కట్టే కౌంటర్ బయట ఉంది, అక్కడికి వెళ్ళు.
తెలుసు సార్, కానీ అంత డబ్బు నేను కట్టలేను సార్. ఏం పర్వాలేదు, నువ్వు డబ్బులు తెచ్చి కట్టేంత వరకు మీ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. రోజు రోజుకు ఛార్జెస్ పెరుగుతాయి. అంత మాట అనకండి సార్, నాకు స్తోమత లేదు సార్, నేను కట్టలేను సార్. బిల్లు కట్టే స్తోమత లేని వారు పిల్లల్ని ఎందుకు కంటారయ్యా? పిల్లలు కనడానికి శక్తి ఉంటుంది కానీ వారి బిల్లులు కట్టడానికి మాత్రం శక్తి ఉండదు. అలాంటప్పుడు జనరల్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇక్కడ ఎందుకు వచ్చావు? కొంచెం బిల్లు తగ్గించండి సార్. ఏం కుదరదు, బిల్లు కట్టి మీ అమ్మాయిని తీసుకెళ్ళు. వెళ్ళు జాను, బయటికి పంపి. ఏ పదండి సార్. వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏ పదవయ్యా, పద. వెళ్ళు. పదా. స్తోమత లేని వారు ఇలాంటి హాస్పిటల్ కిందకు వస్తారు, లేబర్స్. డాక్టర్, అర్జెంట్ డెలివరీ కేసు వచ్చింది. దానికి నేనెందుకు? జూనియర్ డాక్టర్స్ ఉన్నారా, వాళ్ళు చూసుకుంటారులే. ఇంతకు మన వాళ్ళు వచ్చారా? ఒక అతను వచ్చారు సార్. ముందు అతన్ని పంపించు. సరే సార్. సార్ 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 ఇంజక్షన్ ఏంటి సార్? నరాలు పని చేయట్లేదు సార్. ప్లీజ్ సార్, మేడ తలకాయ తిరుగుతుంది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నరాలు తిరుగుతున్నాయి సార్. ప్లీజ్ సార్, ఇంజక్షన్ ఏంటి సార్? కూల్ ప్లీజ్ సార్, నరాలు గుంజుకుపోతున్నాయి సార్. ప్లీజ్ సార్, ఇంజక్షన్ ఏంటి సార్? ముందు క్యాష్ ఇవ్వరా? అలాగే సార్, ఇదిగో సార్ క్యాష్. త్వరగా త్వరగా ఇవ్వండి సార్. 2000 ఇచ్చావు సార్, రేపు ఇచ్చేస్తా సార్. ప్లీజ్ సార్. ఇంజక్షన్ కూడా రేపే ఇస్తా, తీసుకో. మిగతా డబ్బులు రేపు ఇస్తాను సార్. ప్లీజ్ సార్, మైండ్ పని చేయట్లేదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. అయితే నీ మెడలో ఉన్న చైన్ ఇవ్వు. అలాగే సార్, తీసుకోండి సార్. సార్ ఇవ్వండి, ఇవ్వండి, తొందరగా ఇవ్వండి సార్. జాను సార్, తొందరగా ఇవ్వండి. మేడం తొందరగా ఇవ్వండి మేడం, తొందరగా ఇవ్వండి మేడం, సూది ఇవ్వండి, తొందరగా ఇవ్వండి మేడం, తొందరగా ఇవ్వండి మేడం, ఇవ్వండి 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 మేడం. హలో. హాయ్ ఆనంద్, హౌ ఆర్ యు? ఫైన్ రాబర్ట్. బిజినెస్ ఎలా నడుస్తుంది? 3 సిరంజులు 6 సెలియన్ బాటిల్ హ్యాపీగా నడుస్తుంది. మన బిజినెస్ గురించి ఎవరికి డౌట్ రాలేదు కదా? ఆ దేవుడి కూడా డౌట్ రాకుండా చేస్తున్నాను. వెరీ గుడ్. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మన బిజినెస్ స్టేట్ మొత్తంలో బ్రాంచ్లు ఓపెన్ చేద్దాం. ఓకే రాబర్ట్, ఓకే బాయ్. ఇలాంటి వాళ్ళు రోజుకు 10 మంది వస్తే చాలు, లైఫే సెటిల్ అయిపోద్ది. మరి నా వాటా? నీ వాటకి ఈ రోజుకి చైన్ ఉంచుకో. చైన్ మాత్రమేనా, ఇంకేం లేదా? ఏంటి, నీకు కూడా ఇంజెక్షన్ ఇవ్వాలా? అమ్మో వద్దులే. రోజు రోజుకు నీ అందం పెరిగిపోతుంది జాను. మీకు బాగా మూడొచ్చినప్పుడేమో జాను బంగారం అంటారు, తర్వాత ఏమో కోపంగా ఉంటారు. మన విషయం స్టాఫ్ తెలియకూడదు కదా. మొన్న జూబ్లీ హిల్స్ లో ఉన్న ఫ్లాట్ రాసిస్తా అన్నారు. ఇలాంటప్పుడు అలాంటివన్నీ అడిగిన మూడు పాటు చెయ్యొద్దు. రెస్టారెంట్ దగ్గర నుంచి రెస్ట్ లేకుండా అడుగుతున్నాను, అస్సలు మ్యాటరే చెప్పలేదే. విషయం ఏంటో క్లూ ఇచ్చా కదా, అసలు విషయం మెల్లగా చెప్తాలే. మీ అమ్మాయిలు ఉన్నారే నాచడంలో నంబర్ 1. సరే, నేను చెప్పిన ప్లేస్కి చెప్పిన టైంలో ఎప్పుడైతే వస్తావో అప్పుడే చెప్తాను. 1 మినిట్ కూడా తొందరగా రాకూడదు, ½ మినిట్ కూడా డిలే కాకూడదు. ఓకేనా? బాయ్. టైం ఎలా మామ, ఏమంటుంది? ఏం చేయాలి? క్లూస్ మాత్రం కుప్పలు కుప్పలుగా ఇస్తుంది, పాయింట్కి రమ్మంటే తిప్పలు పెడుతుంది. అమ్మాయి కదరా, ఆ మాత్రం టిక్ ఉంటుంది, అప్పుడే మన కిక్ ఉంటుంది. ఆ కిక్ కోసమే వెయిటింగ్ రా. ఒక్కసారి దక్కాక ఎవ్రీడే కిక్కో కిక్కు. అలా లేట్ చేయకరా బాబు. లేటా? నో వే, ఈరోజు సాయంత్రమే కన్ఫర్మ్ చేస్తా. అంత ఈజీగా కన్ఫర్మ్ చేయడానికి ఇది రైల్వే వెయిటింగ్ లిస్ట్ కాదమ్మా, అమ్మాయిలు. సరే చూద్దాం. ఏంటి ఇంత లేటు? ఉదయాన్నే నీ బాయ్ ఫ్రెండ్తో లాంగ్ డ్రైవా? ఏడ్చవ్లే, పద. ఇంకెంతకాలమే? మీ ఇద్దరిని 4 ఏళ్ల నుంచి చూసి చూసి బోర్ కొడుతుంది. అబ్బా, అటు పెళ్లి చేసుకోరు, ఇద్దరు గొడవ పడి విడిపోరు. బోర్ కొట్టడానికి మాది అట్రాక్షన్ కాదు, ఎఫెక్షన్.
అయినా నేను కొంచెం సేపు మాట్లాడకపోయినా వాడు తట్టుకోలేడు. వాడు బాధపడితే నేను చూడలేను జాను. ఇంకా పెళ్ళంటావా, నా డాక్టర్ కోర్స్ పూర్తి కాగానే ముహూర్తాలు పెట్టించేస్తాను. ఇంకో 6 నెలలు తిరిగేలోపు నీ కోరిక కూడా తీరుస్తాలే. అట్లయితే కార్తిక్ని వదిలేదే లేదంటావా? ఒకవేళ నువ్వేమైనా కార్తిక్ పై మనసు మార్చుకుంటే నాకు చెప్పు, కార్తిక్ తో కనెక్ట్ అవుతా. ఏయ్ చంపుతా పదా. ఇల్లేనమ్మా నీకు చెక్ చేసే డాక్టర్లు. వీళ్ళేం డాక్టర్లు అమ్మా, యాక్టర్లా ఉన్నారు. వీళ్ళేం వైద్యం చేస్తారు? నీకు అంత అనుమానం అక్కర్లేదులే కానీ ఏదో 5 years MBBS కంప్లీట్ చేస్తాంలే. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. చూడమ్మా, డాక్టర్ దగ్గర సిగ్గుపడితే రోగం తగ్గదు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మీలాంటి కుర్రోళ్ళని చూస్తే నాకు సిగ్గేస్తుంది. అబ్బో మరీ అంతలా సిగ్గుపడే అవసరం లేదు కానీ, ఒరే కార్తీక్, ఇదేదో మనం ట్రీట్మెంట్ చేయాల్సిన కేసులా లేదు కానీ డాక్టర్ సమరం లాంటి వాళ్ళు చూడాల్సిన కేసు ఇది. పండుకమ్మా పండుకో. నెక్స్ట్ పేషెంట్ ని చూద్దాం పదా. లేవండి. మందు కొట్టే అలవాటు ఉందా? లేదు. పోనీ కైని గుట్కా? లేదు. ఏదో దాస్తున్నావే, పర్వాలేదు చెప్పు. అలాంటిదేం లేదు సార్. ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే వైద్యం ఎలా చేయాలి? మిస్టర్ కార్తీక్. ఎస్ సార్. పలకరింపుల తర్వాత ముందు నా పేషెంట్ ఎవరు ముట్టుకోమన్నారు? సార్ అది యు నో యువర్ లిమిట్. యు ఆర్ జస్ట్ జూనియర్ డాక్టర్, నాట్ ఎ ఫుల్ టైం డాక్టర్. సార్ ఇప్పుడు ఏమైందని? సి మిస్టర్ కార్తిక్, నీకు తెలిసింది బేసిక్స్ మాత్రమే. మమ్మల్ని చూసి నేర్చుకునే స్టేజ్ నీది. నా పర్మిషన్ లేకుండా నా పేషెంట్ నువ్వు ముట్టుకోద్దు. సార్ కార్తిక్ ఇస్ గుడ్ ఎట్ నాలెడ్జ్ సార్. షటప్. థియరిటికల్ నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు. డోంట్ వేస్ట్ మై టైం. గెట్ అవుట్. ఏంట్రా మామ కార్తీక్ని అలా తిట్టేశాడు డాక్టర్? అవునరా, నేను కూడా చాలా హట్ అయ్యాను రా. అవునరా, నేను వాడికంటే ఎక్కువ హట్ అయ్యాను రా. రే అక్కడ చూడరా. రే వాళ్ళ డ్రగ్స్ బ్యాచ్ రా. రే ఇక్కడేం చూస్తున్నారా వీళ్ళు? ఏముంది, డ్రగ్స్ ఎక్కువయ్యి ట్రీట్మెంట్ కోసం వచ్చి ఉంటారా. అవునరా, చూద్దాం పదా. ఇక్కడే ఎందుకు వచ్చారా? నిన్ను కలవడానికి ఇక్కడికే కదా సార్ రావాలి. నా కొంప ముంచెలా ఉన్నారు. అసలు మీకు కామన్ సెన్స్ ఉందారా, లేక డ్రగ్స్ బానేస్తే మైండ్ దొబ్బిందా? మాల్ కోసం వచ్చాం సార్. ఎప్పుడు పడితే అప్పుడు మీరు రావడానికి ఇదే మీ అత్తారిల్లు అనుకున్నారా? హాస్పిటల్. మామా సంథింగ్ ఈజ్ రాంగ్ రా. అవునరా, మనకు తెలియకుండా డాక్టర్ గారు ఇంకో యాంగిల్ ఏదో ఉందిరా. పదా కార్తీక్ చూద్దాం. ప్రజల దృష్టిలో నేను డాక్టర్ని, అంటే దేవుడితో సమానం. ఇప్పుడు కానీ నన్ను ఎవరైనా చూశారంటే ఇన్ని రోజులు చేసిందల్లా వేస్ట్ అవుద్ది. వెళ్ళి రేపు రండి, నేను అరేంజ్ చేస్తా. వెళ్ళండి రా, వెళ్ళండి. డాక్టర్, వాట్ హ్యాపెండ్ జాను? అనుకి కళ్ళు తిరుగుతున్నాయంట డాక్టర్. ఏమైంది జాను? కళ్ళు బాగా తిరుగుతున్నాయి సార్. అంతా అయోమయంగా ఉంది. ఈ మధ్య కాలంలో రోజు ఈ టైంకి ఇలానే జరుగుతుంది సార్. జాను లోపల పడుకోబెట్టు. జాను, హాఫ్ అన్ అవర్ వరకు లోపలికి ఎవరికి రానియద్దు. వెళ్ళు.
ఏమున్నావే. అబ్బబ్బా ఏమున్నావే. నీ పర్సనాలిటీ చూస్తే ఎప్పటికైనా దిమ్మ తిరిగిపోతుంది. మీ డీలర్స్ వచ్చారు. 10 నిమిషాలు వెయిట్ చేయమను. అర్జెంట్ అట. పదా. హాయ్ గోవింద్. హలో డాక్టర్. కూర్చోండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది బిజినెస్? మీ దయ వల్ల బిజినెస్ అంతా బాగుంది డాక్టర్. ఏంటి సడన్ గా? స్టాక్ వచ్చిందని తెలిసింది. అవును, బ్యాంకాక్ నుండి నిన్ననే వచ్చింది. స్టాక్ సాలిడ్గా ఉంది. మీ దగ్గర తీసుకునే మాల్కి ఎలాంటి తిరుగుండదు డాక్టర్. మరి డబ్బులు తెచ్చావా? అమ్మో ఎంత డబ్బు. మాల్ తీసుకోండి. ఓకే బాయ్. అమ్మో ఎంత డబ్బు. ఈ ఆనందరావు అంటే ఏమనుకుంటున్నావు? ప్రజల దృష్టిలో ఇది హాస్పిటల్ మాత్రమే. ఇక్కడ నడిచేదంటే డ్రగ్స్ బిజినెస్. ఈ సిటీలో ఏ పబ్బుకైనా రేవ్ పార్టీకైనా డ్రగ్స్ కావాలంటే మన దగ్గరికి రావాల్సింది. త్వరలోనే ఈ డ్రగ్స్ మాఫియా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరింపజేస్తాం. అరే మామా. ఏమైందిరా? మామా డాక్టర్ గారు చూసామరా మేము. ఏ డాక్టర్ గారిని? ఆనందరావు గారిదిరా. ఆనందరావు గారిది ఏం చూశారు? మామా ఆనందరావు గారు ఇంకో యాంగిల్ ఏదో ఉంది మామా. సంథింగ్ ఈజ్ రాంగ్. అవునరా, ఆ రోజు నువ్వు కొట్టిన డ్రగ్స్ వచ్చి హాస్పిటల్కి వచ్చారా. ఆనందరావు గారు ఏదో సీక్రెట్ గా మాట్లాడి పంపించేశారు. అయితే ఆనందరావు గారికి వాళ్ళకి ఏంటి సంబంధం? అదే అర్థం కావట్లేదు మామా. డోంట్ వరీ, దొంగ దొరికి తీరుతాడు. డాక్టర్ గారు అను కళ్ళు తిరిగి పడిపోయింది. ఎక్కడ? వార్డెన్ లో ఉంది. పద వెళ్దాం. నేనేంటి ఇక్కడున్నాను? నయాగర్ ఫాల్స్ లో జారిపడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యావులే. అబ్బా ఏమైంది చెప్పండి. లంచ్ టైంలో కళ్ళు తిరిగి పడిపోయావు. ఓ యా గుర్తొచ్చింది. అమ్మయ్యా బ్రెయిన్ బానే పనిచేస్తుంది అనమాట. మోస్తావా? ఏమైందను? మార్నింగ్ బానే ఉన్నావుగా. అందరికి పని చేస్తుంటే తన దగ్గర ఏముంటది? ఏమైందో అర్థమయ్యేలా చెప్పు. రెస్ట్ లేకుండా పని చేస్తుంటే తనకి నీరసం వచ్చి పడిపోయింది. హే అదేం కాదు, ఫుడ్ ఆకలి ఇష్యూనే కాదు. నాకు తెలియకుండానే కళ్ళు తిరిగినట్టు అయింది. తెలియకుండానే కళ్ళు తిరిగి పడిపోయాను. ఈ మధ్య కాలంలో కళ్ళు తిరిగి పడిపోతున్న పేషెంట్ ఎక్కువ అయిపోతున్నారు మన హాస్పిటల్లో. సంథింగ్ ఈజ్ రాంగ్. డ్రగ్స్ కేసులు ఉంటాయి జనరల్ గా. అంటే ఇందాకల వాళ్ళు రే సీను శివ, ఆనందరావు మీద ఒక కన్నేసి ఉంచండ్రా. ఒక కన్నేసి ఉంచితే దొరికే టైప్ కాదురా వాడు. చాలా కన్నింగ్ గాడు. వాడి మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి మనం.
ఏంట్రా మామ పొద్దున్నే ఎక్కడికి బయలుదేరు? అను దగ్గరికి రా. అమ్మాయిలు రామంటే అండమాన్ దీవికని వెళ్తారా? అదే అబ్బాయిలు రామంటే కనీసం అమీర్పేట వరకైనా వస్తారా? అమ్మాయిలు పవర్ అలాంటిదిలే. నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పరా. థ్యాంక్స్ రా మామ, నాకు కూడా డైలాగ్ ఇచ్చినందుకు. రే అమ్మాయిలు వైఫై అంటారా, సిగ్నల్ రేంజ్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. అబ్బాయిలు బ్లూటూత్ అంటారా, సిగ్నల్ ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. కూల్ డ్రింక్స్ తాగి తాగి రోజు రోజుకి నీ మైండ్ తొబ్బింది, అందుకే ఏదేదో మాట్లాడుతున్నావు. రే వీటి వల్ల మా లైఫే పాడవుతుందిరా, కానీ అమ్మాయిల వల్ల మీ లైఫ్ పాడవుతుందిరా. నో ట్రీట్మెంట్, టేక్ కేర్. నాను అమ్మాయి కాదురా, దేవత. ఒక్కసారి లవ్ యూ టూ అంటే నాకు స్పెషల్ స్టేటస్ వచ్చినట్టే. 5 ఏళ్ళు పోరాడుతున్నా రాష్ట్రానికే స్పెషల్ స్టేటస్ లేదు, నీకేముంటుందిరా ఆఫ్టర్ లవర్ గాడివి. చూస్తూ ఉన్నాడురా, ఈ కార్తిక్ కాన్సన్ట్రేట్ చేస్తే కాంప్రమైజ్ ఉండదు. చాలా మంది చూసాండారా. ఛాలెంజ్ వద్దురా మామ, చేసి చూపించు. ఓకేరా, బాయ్. ఓకే ఓకే బాయ్ బాయ్. హలో మేడం. ఓకే, ఆల్ ది బెస్ట్. విష్ చేసిందా, యాక్సెప్ట్ చేసిందా? ఏంట్రా మామ, దర్శనమేనా వరాలు కూడా ఇచ్చిందా? దర్శనం వరకు దర్జాగా ఉందిరా, వరాలు ఇచ్చేటప్పుడే వెయిట్ చేయమంటుంది. ఈరోజు కూడానా? ఒరే నీ అబ్బా, అరటి పండు వలిచి నోట్లో పెట్టినా అరటి పండు అని అడుగుతావేంట్రా? ఇక లాభం లేదు మామ, ఆపరేషన్ అను స్టార్ట్ చేయాల్సిందే. అది పెద్ద విషయం ఏం కాదురా, దానికి ఆపరేషన్ అను, మిషన్ ఇంపాసిబుల్ ఇలాంటివేం అక్కర్లేదు. జస్ట్ ఈవినింగ్ రొమాంటిక్ మూవీకి తీసుకువెళ్తే చాలు. కార్నర్ సీట్ మర్చిపో మాకు రై. పాప్కార్న్ కూడా మర్చిపోను. పాపతో లవ్ యూ టూ అని చెప్పించుకునే బయటకు వస్తా. ఆల్ ది బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్. సార్ రమ్మన్నారంట. ఎస్ మిస్టర్ కార్తిక్. చెప్పండి సార్. కార్తిక్, నువ్వు డాక్టర్లా కాకుండా జేమ్స్ బాండ్లా బిహేవ్ చేస్తున్నావు. సారీ సార్, అర్థం కాలేదు. అర్థం కాదు, ఎందుకు అర్థమవుతుంది? ఒక సైడ్ అమ్మాయి, మరొక సైడ్ ప్రాక్టీస్, మరొక సైడ్ సీనియర్ డాక్టర్ల పైన డేగ కన్ను. ఐఎమ్ రైట్? సార్. మిస్టర్ కార్తిక్, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, నువ్వు నీ ఫ్యామిలీ బాగుంటారు. కాదు గీత, నువ్వు హీరో వేషం వేసావంటే నేను విలన్ వేషం వేయాల్సి వస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో విలనే గెలుస్తాడు. ఓ, నేను నీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నువ్వు నా మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు. మిస్టర్ ఆనందరావు, నేను నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. బీయింగ్ ఏ డాక్టర్, గుడ్ డాక్టర్లా ఉండిపో, బ్రతికిపోతావు. నువ్వు, ఈ హాస్పిటల్, నీ వాళ్ళంతా బాగుంటారు. కాదు కూడదు అని విలన్ వేషాలు వేసావనుకో, తెలుసుగా నేను ఆల్రెడీ హీరోని. నెక్స్ట్ మినిట్ నీ పొజిషన్ 0కి వస్తుంది. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను మాట్లాడితేనే ఇలా ఉంది, యాక్షన్ లోకి దిగితే నువ్వు తట్టుకోలేవు. నువ్వు సీనియర్ డాక్టర్ అని క్షేమం కోరి హెచ్చరిస్తున్నాను. దారి తప్పుతున్నావు, అడ్రస్ లేకుండా పోతావు. రేయ్, నా దారికి అడ్డు రాకు. అడ్డమైన దారిలో ఎవడు వెళ్ళినా అడ్డొస్తా. నా వెనక ఎవరున్నారో నీకు తెలియదు. నీ వెనక ఎవరుంటే నాకేంటి? నా కళ్ళు ముందుకు ఒక అన్యాయం జరిగితే ఊరుకోను. భయపెడుతున్నావా? కాదు, సీనియర్ డాక్టర్ క్షేమం కోసం హెచ్చరిస్తున్నాను. నా హాస్పిటల్లో నాకే వార్నింగ్. గెట్ అవుట్. నేను వెళ్ళిపోవచ్చు, కానీ న్యాయం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. మైండ్ ఇట్, యువర్ ఎండ్ స్టార్ట్స్. సీరియస్గా ఉన్నావు? ఆ ఆనందరావు గారికి కిందంతా పగిలిపోయినట్టు చేయాలరా. ఏంట్రా లోపల మన గొడవ? వాడే ఈ సొసైటీకి పెద్ద చీడ పురుగు. వాడికి మనమే సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. మాకు మొన్నే డౌట్ వచ్చిందిరా, కానీ నీకు ఈ రోజు క్లారిటీ వచ్చింది. మమ్మల్ని జూనియర్స్ అనుకుంటున్నాడు కదా, మేము కొడితే ఎక్కడ తగిలితే తెలిసేయాలరా వాడికి. ఏం చేద్దాం? సరైన టైం చూసి టార్గెట్ చేయాలరా వాడిని. వాడిని బుక్ చేసే బంపర్ ఆఫర్ వస్తుంది, చూడరా. ఏంట్రా? వీళ్ళేరా మనోడి ఫాలోవర్స్. ఇప్పుడు మనం ఫాలోవర్స్ అనమాట. ఆ విషయం వాళ్ళకి తెలియదు. రే, ఎవరి ఫోన్లో మెగా పిక్సెల్ ఎక్కువ ఉందిరా? ఫోన్లో మెగా పిక్సెల్ సూపర్ మామా. వీడి సినిమాకి ఎండ్ కార్డ్ పడిపోయినట్లేరా. సినిమా సూపర్ రా మామా.
ఏయ్ ఇది హాస్పిటల్, వాడి సంగతి నేను చూసుకుంటాను. కూర్చోండి. రే ఏం చేద్దాం రా? రే మామ, ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం రా. నో, దీన్ని మనం పోలీస్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేద్దాం. తర్వాత వాళ్ళ సంగతి పోలీసులే చూసుకుంటారు. మామ, మనుషుల ప్రాణాలు కాపాడని డాక్టర్ని చేస్తే వీడు మనుషుల ప్రాణాలతోనే చెలగాట మాడుతున్నాడు రా. వీడిని ఫుట్బాల్ ఆడుకునే ఎవిడెన్స్ మన దగ్గర ఉంది. ఈ డ్రగ్స్ వల్లే సొసైటీ ఎంతో భ్రష్టు పట్టింది. మనిషిని మనిషిలా కాకుండా ఎంతో మందిని కంట్రోల్ లేకుండా చేస్తున్నది డ్రగ్స్. అవునరా మామ, వాళ్ళు వీళ్ళని కూడా ప్రతి ఒక్కరి డ్రగ్స్ కలబడి చేస్తున్నారు రా. వాళ్ళు వదలకూడదు మామ. పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయినా, మీడియాలు చేతులెత్తినా వాడిని వదిలే ప్రసక్తే లేదు. వాడి సామ్రాజ్యాన్ని నాశనం చేస్తా. హలో, ఏరా నువ్వు నన్ను బుక్ చేయడానికి ప్లాన్ చేసావు. నీ లవ్ గురించి ఎవరు ఆలోచిస్తారా? ఏం మాట్లాడుతున్నావురా? అందుకేరా నిన్ను జూనియర్ డాక్టర్ చూసి అర్థం కాదారా? ఈ లవర్ని కిడ్నాప్ చేశా. ఏయ్, మర్యాదగా తనని వదిలిపెట్టరా. రైస్ మిల్ దగ్గరికి వచ్చి నా వీడియో ఫుటేజ్ నాకు ఇచ్చి లవర్ని తీసుకెళ్ళరా. అక్కడే ఉన్నాడురా, వస్తున్నా. ఏమైందిరా? ఎవరు? ఏయ్, వాడు అనుని కిడ్నాప్ చేశాడ్రా. అయిపోయాడ్రా. ఎక్కడున్నాడు రా వాడు? వదండ్రా, చెప్తా. హాయ్ జూనియర్స్, కమాన్ కమాన్. నువ్వురా రియల్ లవర్ అంటే ఇన్ టైంలో వచ్చావు. రే కార్తీక్, నీకు ఒక ట్విస్ట్ రా. నీ కళ్ళ ముందే నీ లవర్ని రేప్ చేయబోతున్నా. రేయ్, అనుకేమైనా అయితే చచ్చిపోతావురా. ఏయ్ అరవకురా. డాక్టర్స్ అంటే సైలెంట్ మెయింటైన్ చేయాలి. అఫ్ కోర్స్ వైలెంట్ ని కూడా సైలెంట్ గా మెయింటైన్ చేయాలి. మర్యాదగా నా అనుని వదిలే. కార్తీక్, ఆ వీడియో ఉన్న మొబైల్ నాకు ఇచ్చేసేయ్. నీ అనును నీకు అప్పచెప్పేస్తా. అమ్మతోడురా, చేస్తానురా. తీసుకో. ఏయ్, అనుని వదిలేరా. నువ్వు ఎలా అనుకున్నావురా నేను మాట మీద నిలబడతానని? నేను హీరోని కాదు, విలన్ని. నీకు ముందే చెప్పాను ఈ సినిమాలో విలనే గెలుస్తాడని. నా మానాన్న నేను ఏదో డ్రగ్స్ బిజినెస్ చేసుకుంటుంటే అది మీరు చెడగొడతారా? రండ్రా. ఏసేయండి వాణ్ణి. సేను మాట్లాడరా. సేను సేను లాగరా. సేను లాగరా. సేను రే శివ 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 ఏ శివ
రే శివ శివ మాట్లాడరా శివ లేరా శివ శివ అయ్యో శివ 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 మాట్లాడరా శివ శివ అయ్యో అను 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 అయ్యో అను అను లేను అను లేను ఒకసారి మాట్లాడాను అను 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 ఒక్కసారి మాట్లాడాను అను 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 ఫర్నిచర్ చాలా బాగుంది డార్లింగ్. ఓ మై గాడ్, ఫ్లవర్స్. థ్యాంక్ యూ డార్లింగ్. కమ్ ఆన్ డార్లింగ్. అబ్బో ఎంత బాగుందో. వావ్, సూపర్ ఉంది డార్లింగ్. అవునా? ఓకే, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. నేను రానా? చిప్పో, బాయ్. ఒక్కసారి అనుభవించాలనుకున్నాను, కానీ మిస్ అయింది. పక్కనే ఉన్న ఈ అందాన్ని ఆస్వాదించకుండా వేరే దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? అవును, ఇంతకీ వాళ్ళ శవాలు ఏమై ఉంటాయి? ఏమైంటాయి? ఏ కుక్కలకు గద్దలకు ఆహారమై ఉంటాయి. లేకపోతే నాతో ఢీకొంటారా? సరే గాని ఇంతకీ నాకు ఓన్లీ కమిషనేనా లేదా పార్ట్నర్గా చేర్చుకునేదేమన్నా ఉందా? ఓ అదా, రేపు మా పార్ట్నర్స్ మీట్ అయినప్పుడు చెప్తాలే. ఎప్పుడు ఇలాగే అంటావు, పార్ట్నర్గా మాత్రం చేర్చుకోవు. ఏంటి బంగారం అలుగుతావు? నీకు నేనున్నానుగా. ఉన్నావు, పేరుకు మాత్రం ఉన్నావు.
గెస్ట్ హౌస్ రాసిస్తా అన్నావు, మాట దాటేశావు. డార్లింగ్, పార్ట్నర్షిప్తో పాటు నీకు బిల్డింగ్ కూడా రాసిస్తా, ఓకేనా? ప్రామిస్? ప్రామిస్. నిజంగానా? నిజం. అయితే ఓకే. అమ్మో దెయ్యం! ఎవరు? దెయ్యం! అను, నువ్వా? నువ్వు ఇంకా చావలేదా? జాను, అది మన అను. అను, నిన్ను ఒక్కసారైనా అనుభవించలేకపోయానంటే ఫీల్ అయిపోయాను. కానీ నువ్వే నా కోసం బ్రతికొచ్చావంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. జాను, చూడబ్బా అను, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. కార్తీక్ ఎలాగో లేడు. ఉన్న ఆనందం నమ్ముకున్నావు అనుకో, నీ భవిష్యత్తు బాగుంటుంది. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడే, ఓకేనా? వాట్ హ్యాపెన్ అమ్మా? రా, నన్నేదో చేస్తానన్నావుగా, రా చెయ్యి, చెయ్యిరా. అను ప్లీజ్ అను, ప్లీజ్ అను, నన్నేం చేయొద్దను, ప్లీజ్ అను, నీకేం కావాలంటే అది ఇస్తాను, ప్లీజ్ అను, నన్ను వదిలేయను. ఓ, ఏం కావాలన్నా ఇచ్చేస్తావా? ఇస్తాను, ప్లీజ్ అను, ఇస్తాను. అయితే ఇచ్చే. ఏం కావాలి? డబ్బు కావాలన్నా, బంగారు కావాలన్నా చెప్పను, ఎంత డబ్బు కావాలని ఇస్తాను. ప్లీజ్ అను, వదిలేయను, ప్లీజ్. ఇచ్చేరా, నా కార్తీక్ నాకు ఇచ్చేరా. ఎత్తరా. హలో అనంత్. రాబర్ట్. ఓకే, రేపు చిన్న మీటింగ్ ఉంది, అది చూసుకొని వస్తాను. ఓకే. ఎనీ ప్రాబ్లం? నథింగ్, వచ్చేయండి. ఓకే, షూర్, ఐ విల్ కమ్ టుమారో. చెప్పేశాను, వదిలేయను, ప్లీజ్ అను, వదిలేయి. వదిలేస్తున్నా. నన్ను వదిలేయను అను. వదిలేస్తున్నా. వదిలేయను. వదిలేసా బుల్లెట్ని. జాను, ఎక్కడున్నావమ్మా? జాను,
ఎక్కడికి పోతావు జాను? నిన్నెక్కడికి పంపించాలో నాకు తెలుసులే. అమ్మమ్మమ్మమ్మ, ఎన్ని డ్రామాలు ఆడావే, ఎంత మందిని చంపావే. నీకు బెస్ట్ సైకో అవార్డు ఇవ్వాలి. ఎర్రి పప్పలా కనిపించి మమ్మల్ని ఎర్రి పప్పలు చేసావేంటి? గులాబీ పువ్వులా ఉన్న నువ్వు గులాబీ ముళ్ళులా ఎలా తయారయ్యావు? చెప్పు చెప్పు. చెప్తాను. అవును, నేను గులాబీనే, కానీ నేను సైకోగా మారడానికి కారణం వీళ్ళంతా. ఈ ఆనందరావు గాడు, వీడు డాక్టరా? డాక్టర్ అనే మాస్క్ వేసుకున్న పెద్ద రాక్షసుడు. నీతిగా బతకాలన్నా భయం, నిజాయితీగా బతకాలన్నా భయం, మంచిగా బతకాలన్నా భయం, మనుషుల్లో బతకాలన్నా భయం. కానీ వీడు ప్రాణాలు కాపాడే ప్లేస్ లో ఉండే అదే ప్రాణాలను తీస్తూ డ్రగ్స్ కి చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా డ్రగ్స్ కు బానిస చేస్తున్నాడు జీవితాలందరినీ. మొత్తం సిటీని డార్క్నెస్ లో పడేస్తున్నాడు. వీడొక్కడే కాదు, వీడిలా ఎందరో ఎందరో ఉన్నారు. ఏంట్రా ప్రతి విషయం మాఫియా అయినా డ్రగ్స్ డ్రగ్స్ డ్రగ్స్. ఉన్నోడు బలిసి డ్రగ్స్ కి బానిస అవుతున్నాడు, అదే లేనోడు కష్టాలను మర్చిపోవడానికి డ్రగ్స్ కి బానిస అవుతున్నాడు. చివరికి అది ఇళ్లలో కూడా పాకి హస్బెండ్ డ్రగ్స్, హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్ అండ్ మేనేజ్మెంట్స్, సెలబ్రిటీస్, చివరికి వాళ్ళని చూసుకోడా ఫ్యాన్స్ కూడా డ్రగ్స్ కి బానిస అవుతున్నారు కదరా. వైరస్ కంటే ఫాస్ట్ గా ఈ డ్రగ్స్ సప్లై ఎక్కువ అవుతుంది కదరా. ఇండియా డెవలప్మెంట్ సంగతి ఏమో గానీ ఈ డ్రగ్స్ సప్లై విషయంలో మాత్రం మన ఇండియా నంబర్ 1 స్థాయిలో ఉంది కదరా. చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలురా, వాళ్ళని కూడా మత్తు మందులకు బానిసలు చేస్తున్నారు కదరా. రేపటి పౌరులు చేద్దామని స్కూళ్ళలో జాయిన్ చేస్తుంటే వాళ్ళని కూడా మత్తు మందులకు బానిసలు చేస్తున్నారు కదరా. దేశం మొత్తానికి మైకం ఎక్కించారు కదరా. సబాష్. అందుకు మాత్రమే కాదు, వాడు నా లైఫ్ తో ఆడుకున్నాడు, మా లైఫ్ లోకి ఎంటర్ అయ్యాడు, నాకు లైఫే లేకుండా చేశాడు. నా బ్యాడ్ లక్, నా బాయ్ ఫ్రెండ్ పోయాడు. వీడి బ్యాడ్ లక్, వీడిని లేపేసా. మరైతే పని మనిషిని ఎందుకు చంపావు? అమ్మాయి గారు, ఆనంద్ బాబుని ఎవరో చంపేశారమ్మా. మీరు అన్నట్టు ఈ ఇంట్లో ఎవరో ఉన్నారమ్మా. పదండి వెళ్ళి పోలీసులకి ఫోన్ చేద్దాం. ఏమైందమ్మా? పోలీసులకు చెప్దాం. ఎందుకే? నన్ను పట్టించడానికా? అంటే టీవీలో వచ్చింది. అవును, అది నేనే. వద్దు వద్దు, నన్నేం చేయొద్దు. వద్దు వద్దు, నన్నేం చేయొద్దు. గున్న గున్న మామిడి పిల్ల, గున్న మామిడి తోటకి. గున్న గున్న మామిడి పిల్ల, గున్న మామిడి తోటకి. నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా? నేనేదో నా మా నాన్న ఆనంద్ గారిని చంపుకుంటుంటే దానికెందుకు మూసుకొని కూర్చోవచ్చు కదా. 100 నెంబర్ తెలిసిన ప్రతి ఒక్కరూ ఫోన్ చేసేవాళ్లే. ఫోన్ చేయబోయింది, నాకు నచ్చలా. అందుకే బై 1 గెట్ 1 ఆఫర్లా లేపేశా. మరి వాచ్మెన్ ఎందుకు చంపావు?
రత్తాలు రత్తాలు అమ్మాయి గారు రత్తాలను ఎవరో చంపేశారు. రత్తాలను చంపేశారు అమ్మాయి గారు. పదండి పోలీసులు ఫోన్ చేద్దాం. పదండి. హలో హలో పోలీస్ స్టేషన్. నన్నే పోలీసులకు పట్టిస్తావరా నువ్వు? ఈ గొర్రెలన్నీ ఒకటే గుంపు కదా, అది చేసిన తప్పే వీడు చేయబోయాడు. వీడి మీద కూడా సేమ్ ఫీలింగ్. కత్తి ఖాళీగా ఉంది కదా అని చంపేశా. వీడెవడు? వీణెందుకు చంపావు? నన్ను వదలి నీవు పోలేవులే, ఇది నిజములే. చూడ్డానికి సన్నదాసి తెగిలా ఉన్నావు, కానీ నువ్వేంటక్క కాల్చిన ఇనుప చువ్వలాగున్నావు. నువ్వు అలా కొట్టమాకక్క. నువ్వు కొడుతుంటే నా గుండె అలా పెరిగిపోతుందక్క. ఆస్తి కోసం భూమి కోసం చంపుతారు, కానీ నువ్వేందక్క ఈ కోటు కోసం చంపుతున్నావు. ఇదిగో నీ కోటు. అన్ని సాక్ష్యాలు చూసి ఎక్కడికి పోతారా? సాక్ష్యాలన్నీ చూసి ఎక్కడికి పారిపోతావరా? వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే, క్రీము బిస్కెట్ వేసిండే, గమ్మున కూర్చొనియాడే, కుదురగా నిల్చొనియాడే, సన్న సన్నగా నవ్విండే, సిటికే గాయం చేసిండే, ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేస్తా. దొంగలు భూతులు ఎందుకులే, వీళ్ళని అంతా చంపుతుంటే కళ్ళున్నాయి కదా అని చాటుగా సినిమా చూస్తూనే ఉన్నాడు. చాటిమాటి వ్యవహారాలను చాటుగా చూసేవాళ్ళన్నా నాకు కోపం. అయినా సాక్ష్యం మిగలకూడదని వీడి శేషన్ 0 చేసేసా. చేసింది మర్డర్స్ అయినా ఎంత చక్కగా వర్ణిస్తున్నావే, అదేదో ముద్దుగా ముగ్గేసినట్టు. నీలాంటి దాన్ని అసలు ఇదంతా కాదు. నా అసిస్టెంట్, నా డిపార్ట్మెంట్ వాడిని ఎందుకు చంపావు? అసలు ఈ వ్యవహారంలో మెయిన్ కంటెస్టెంట్స్ మీరే కదరా? ఏంటి మేమా? ఎస్, లంచం మీ పోలీసులకు బాగా నచ్చిన మాట. తినే కంచం కంటే పెళ్ళంతో పడుకునే మంచం కంటే మీకు మంచి కిక్కునిస్తుంది కదరా. ఈ ఆనందరావు లాంటి వాళ్ళ దగ్గర లంచం తీసుకొని నీతిని న్యాయాన్ని వర్తిస్తున్నారు కదరా. నన్నేం చేయొద్దు, చంపొద్దు, నన్నేం చేయొద్దు.
అందుకు మా పోలీస్ వ్యవస్థ కోర్టులు ఉన్నాయి. చట్టాన్ని చేతులకు తీసుకోవద్దు, నన్నేం చేయొద్దు. నువ్వు చెప్పినట్టు వాడిని కోర్టుకి తీసుకెళ్తే వాడికి శిక్ష పడేసరికి 15 లేదా 20 ఏళ్ళు పడుతుంది. ఈలోపు వాడికున్న ఆర్థిక బలంతో వాడు ఈ కేసుని తారుమారు చేసేస్తాడు. మొన్నే కదా 20 ఏళ్లుగా నడుస్తున్న ఒక రాజకీయ నాయకుడి కేసులో 3 ఏళ్ల శిక్షణ విధించింది. ఇది మన న్యాయ వ్యవస్థ. ఈలోగా నాలాంటి ఎంతో మంది యువతల జీవితాలు నాశనం అయిపోతున్నాయి కదరా. నేను నా కార్తీక్తో జీవితం పంచుకోవాలనుకున్నాను, కానీ నా ప్రేమను ఆ మత్తు మందుల కారణంగానే నా వాళ్ళని నాకు దూరం చేశారు కదరా. నా కెరియర్ మొత్తం స్పాయిల్ చేశారు కదరా. రాబర్ట్ ని చంపడం కోసం ఇలాంటి వాళ్ళని ఎంతమందినైనా చంపేస్తా. చెప్పు, నన్ను చంపేయద్దు. రాబర్ట్ ఎక్కడున్నాడు చెప్పు. చెప్తాను. రాకేష్ గెస్ట్ హౌస్, శంషాబాద్. చెప్పేసి ఏం చేయొద్దు, నన్నేం చేయొద్దు. ఒరే పిచ్చిన కొడుక, డిపార్ట్మెంట్ లో నీలాంటి వాళ్ళు ఉండడం వల్లే ఈ నగరం నిశానగరం అయిందిరా. నిన్ను వదిలేస్తే నా ఈగోని వదిలేసినట్టే. నో, నెవర్. ఈ నగరంలో ఉన్న నిశాని తొలగించాలంటే నీలాంటి వాళ్ళు ఉండకూడదురా. హలో, అవునా? వాట్ హ్యాపెన్? సార్, ఇంకో మర్డర్ జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్, మళ్ళీ మర్డర్. అసలు ఇదంతా చేస్తుంది ఒక పర్సనా లేదంటే ఒక గ్రూపా? నేను స్టార్ట్ చేసిన ఆపరేషన్ ఫెయిల్ అవడానికి వీలేదు. ఐఎమ్ నాట్ ఏ లూజర్, ఐఎమ్ ఆల్వేస్ విన్నర్. హలో, చేసింది ఒక అమ్మాయా? ఎస్, ఫస్ట్ టైం నా ఎస్టిమేషన్ రాంగ్ అయింది. ఇలా జరగడానికి వీల్లేదు. ఏయ్ ఏయ్, నేను వదిలిపెట్టను. ఒక ఆడదానివి ఇంతమందిని పిచ్చోలని చేసి మా కళ్ళు కప్పి ఇన్ని హత్యలు చేస్తావా? చస్తావే మా చేతిలో, చస్తావే. వస్తున్నా.
ఎప్పటి నుండో వెతుకుతున్న ఆ సైకో దొరికాడు. చంపేసి వస్తాను. బాయ్ స్వీట్ హార్ట్. తీసుకురమ్మని పంపిస్తే చచ్చాలేంట్రా? రే రే రే, ఎవర్రా మిమ్మల్ని చంపింది? ఎక్కడున్నారా? ఎవర్రా నువ్వు? రేయ్, కనిపుట్టుకొని చంపుతానేంట్రా? దమ్ముంటే ఎదురుగారా, నా ఎదురుగారా. నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసావంటే సగం చస్తావురా. రా. హలో సార్, మీరు చెప్పిన సైకోన్ తీసుకొచ్చాం సార్. దింపలో ఉంచాం. నేను వస్తున్నా. ఓకే సార్, త్వరగా రండి. నువ్వు పవర్ స్టార్ కొట్టినట్టు కొట్టావే. నువ్వు నిజంగానే సైకోవే. ఏయ్, దీన్ని దయాదాక్షలు ఎక్కడ చంపేయండి రా. చంపింది అనుష్క, సమంత, రకుల్, కాజల్, తమన్నాలను మౌల్డ్ చేసి మిక్చేసిన 5.5 అడుగుల శిల్పంలా ఉన్నావు. నువ్వా నా వాళ్ళని చంపింది? నో, ఐ డోంట్ బిలీవ్ దిస్. కోపం, బాధ, ప్రేమ, ద్వేషం, ఎమోషన్ ఏదైనా సరే అమాంతం హక్ చేసుకుని రిలాక్స్ అవ్వాలనిపించే అందం నేది. నువ్వా నా వాళ్ళని చంపేది? నెవర్, ఐ డోంట్ బిలీవ్. చెప్పు, ఎవరు ఉన్నారు నీ వెనుక? ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఎందుకు చేస్తున్నావు ఇలా? నా పగ ఉందిరా దీని వెనుక. నా ప్రతీకారం చేయిస్తుంది ఇదంతా. నాలా మీకు మీ డ్రగ్స్ కి ఎవరు బలవకూడదని చేయిస్తున్న పోరాటం రా ఇది. అంటే నువ్వు? ఎస్, నీ డౌటే నీ ఆన్సర్. అది నేనే. నువ్వేరా నా టార్గెట్. నువ్వు గన్ పట్టుకోవడానికి ప్రాక్టీస్ చేస్తుంటా, బట్ నా ప్రొఫెషనే అది. ఇండియాని ఇండిపెండెంట్ గా రూల్ చేస్తున్న అండర్ వరల్డ్ డాన్ శ్రీ 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 ఆ రాబర్ట్, డాక్టర్ రాబర్ట్ ని నేనే. నన్నే టార్గెట్ చేస్తావే? మనిషివేనా నువ్వు? ఆడదానివేనా? జాలి, దయా, కరుణ లాంటి లేవా నీలో? ఆడతనమేదే. ఇంత
ఇంతమందిని చంపుకుంటూ పోతున్నావే, అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందా నీకు? వెయిట్ వెయిట్ వెయిట్, నీ కట్స్ నాకు నచ్చింది, కానీ నీ చేతిలో నా కర్ర నచ్చలేదు. తీసే, నువ్వు సోలో, నేను సోలో, మన ఇద్దరం ఒకటవుదాం. డ్యూయట్ వేసుకుందాం, లైఫ్తో పాటు బిజినెస్ ని షేర్ చేసుకుందాం. కమాన్, నీలో ఆడతనాన్ని నిద్రలేవు. కమాన్, బీ లైక్ ఏ ఉమెన్. బీ లైక్ ఏ హ్యూమన్ ఫస్ట్. అది ఈ జన్మలో జరగదు, నెక్స్ట్ జన్మలో ట్రై చేయి. నాలాంటి వాళ్ళని సేవ్ చేయడానికి ఇలాంటి వాళ్ళు వస్తారే. సారీ ఏసీపీ, మీ డ్యూటీ నేను చేశాను. వీడు సిటీని, స్టేట్ని, కంట్రీని మొత్తం డ్రగ్స్లో పడేసి వీడు మాత్రం జాలీగా వెళ్తున్నాడు. కానీ డ్రగ్స్ వల్ల ఎన్ని లైఫ్లు స్పాయిల్ అయ్యాయో నాకు తెలుసు. డ్రగ్స్ ఇష్యూస్ పుట్టకడుగులా పుట్టుకొస్తున్నా ప్రభుత్వం మాత్రం చేతికి గాజులు తొడుక్కుంది. క్యాజువల్ ఇంటర్వ్యూస్, ఎంక్వైరీస్ 4 చేసి చేతులు దులిపేసుకుంటుంది. కానీ డ్రగ్స్ వల్ల ఎన్ని లైఫ్లు స్పాయిల్ అయ్యాయో ఎవరికి తెలుసు? అందుకే కూకటి వేలుతో సహా పెకిలించి సొసైటీని ప్రక్షాళన చేయాలనుకున్నాను. చేసేసాను. మై మిషన్ ఈస్ కంప్లీటెడ్. అరెస్ట్ మీ సార్. మేబీ యు ఆర్ రైట్, బట్ ఇట్ ఈస్ మై డ్యూటీ. నష్టం జరిగిందనో, అన్యాయం జరిగిందనో ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోతే ఇంకా పోలీసే వస్తాయి ఎందుకు? లా అండ్ ఆర్డర్ ఎందుకు? చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నేరం. యు ఆర్ అండర్ అరెస్ట్.